ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు మిథున? స్వయంగా మీ కోడలు సీతే నాతో చెప్పింది అంకుల్. సీతకి నేనంటే పడదు, అందుకే నా గురించి బ్యాడ్గా చెప్పింది. అవును మిథున, సీతకెవరైనా నచ్చకపోతే ఇలాగే ప్రాపకాండ చేస్తుంది. నో, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు సీత డాడ్ శివకృష్ణ గారు వచ్చారు కదా, ఆ రోజు ఆయన వచ్చింది సుమతి ఆంటీ హత్య విషయంలో మీ అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి అంటారు కదా. అవునమ్మా, ఆ రోజు సీత వాళ్ళ నానొచ్చింది, అందుకే మేమందరం ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాం. కానీ ఈ గౌతమే ససేమిరా అన్నాడు. ఆపుతావా అన్నయ్య? గౌతమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాడు కదా. ఆ రిజల్ట్ ఏమైంది? నేను చెప్తాను. ఇప్పుడు సిఐ వచ్చాడేంటి మహా? కొంపు తీసి గౌతమ్ నిరికించాడు కదా. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాక తీసుకురమ్మని నేనే చెప్పాను. ఏం చెప్తారు మీరు? సుమతి హత్య విషయంలో ఈ ఫ్యామిలీకి ఏ రకమైన సంబంధం లేదు. వీళ్ళంతా నిరపరాధులే, ఇంక్లూడింగ్ గౌతమ్. సుమతిని పొడిచిన కత్తిపై సీత వేలిముద్రలతో పాటు వేరే వేలిముద్రలు ఈ ఇంట్లో ఎవ్వరితోనూ మ్యాచ్ కాలేదు, గౌతమ్తో కూడా. అలా అని ఫోరెన్సిక్ వాళ్ళిచ్చిన రిపోర్ట్ ఇది, చదువుకోండి. ఇది మహాలక్ష్మి ఇల్లా లేక మీ పోలీస్ స్టేషన్ సిఐ గారు? అలా అడిగారేంటి మేడం? మీరు ఇక్కడ డ్యూటీ చేస్తుంటేను. అది రిపోర్ట్స్ తీసుకురమ్మని సిఐ గారికి నేనే చెప్పాను మిథున. ఓ, కరెక్ట్ టైంకి భలే తీసుకొచ్చారు సిఐ గారు. అక్కడే నాకు డౌట్ వస్తుంది. మీరు ఇంటికి వస్తున్నట్టు నాకు తెలియదు మేడం. నువ్వు వస్తున్నట్టు మాకు కూడా తెలీదు కదా మిథున. సిఐ గారు క్యాజువల్ గా వచ్చారు. నో, ఈ సిఐ మీ మనిషి అని బయట ఇంకొక రూమర్ కూడా ఉంది. ఈ మిథున బాగానే ఎంక్వైరీ చేసిందే. నో మేడం, నేను డిపార్ట్మెంట్ మనిషిని. అయినా సరే నేను మిమ్మల్ని నమ్మను. ఫోరెన్సిక్ వాళ్ళని కూడా నమ్మరా? ఈ గౌతమ్ గురించి సీత చెప్పింది మాత్రమే నమ్ముతాను.
సీత నన్ను శత్రువులా చూస్తుంది మిథున. సీత నాకు శత్రువే, కానీ నువ్వు మంచివాడివని ఆ సీత చెప్తేనే నమ్ముతాను. మన పెళ్లి జరగాలి అంటే నువ్వు సీత చేతే కండక్ట్ సర్టిఫికెట్ తెచ్చుకో. అది కాదు మిథున. సారీ, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. సీతతో సర్టిఫికెట్ ఇప్పించండి. ఈ పెళ్లికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఈ మాట చెప్పాలని వచ్చాను. మీరు ఎంత త్వరగా సీతతో సర్టిఫికెట్ ఇప్పిస్తే అంత త్వరగా ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చు. See you all. మిథున ఇలాంటి ఫిట్టింగ్ పెట్టిందేంటి మహా? సీత చచ్చినా నాకు సర్టిఫికేట్ ఇవ్వదు. సీతతో నేను కూడా ఆ సర్టిఫికెట్ ఇప్పించలేను. సారీ. సార్ అది కాదు. నేను ముందే చెప్పానా ఇల్లు అలగ్గానే పండగ కాదు అని. ఈ పెళ్లి జరగదు, సీత సర్టిఫికెట్ ఇవ్వదు. అయ్యయ్యో, రామ్ సార్ పట్టుకోవాల్సింది సీతమ్మని కదా, రాంగ్ పర్సన్ పట్టుకున్నారేంటి? What the hell is this? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.